స్మోకింగ్, డ్రింకింగ్ సోషలైజేషన్కి మంచి సింబల్, కానీ ఇది హెల్త్ని ఎఫెక్ట్ చేస్తుందా? ప్రైమరీ ఇన్ఫర్టిలిటీలో కానీ సెకండరీ ఇన్ఫర్టిలిటీలో కానీ దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఎస్, స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల కంపల్సరీగా మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్ళల్లో కానీ దీనివల్ల కంపల్సరీగా పర్ఫార్మెన్స్ మీద ఉంటుంది, క్వాలిటీ మీద ఉంటుంది. ఎప్పుడైతే మనం స్మోక్ చేస్తామో ఆటోమేటిక్గా నరాలు వీక్ అవటం మొదలవుతూ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే రక్తనాళాల్లో మీకు కొవ్వు పేరుకుపోతూ ఎథెరోస్క్లెరోసిస్ అంటే మీకు రక్తనాళాల్లో నేరో అయిపోవటం వల్ల బ్లడ్ ఫ్లో సరిగ్గా వెళ్ళదు. అప్పుడు మనకి ఎరెక్షన్ ఇష్యూస్ అవి కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఎక్కువ ఆల్కహాల్ అది తీసుకున్నప్పుడు అధిక బరువు, కాన్సన్ట్రేషన్ ఇష్యూస్, నరాల బలహీనత అది మనకి ఏర్పడుతూ ఉంటుంది. సో దీనివల్ల కంపల్సరీగా మీకు ఎరెక్షన్లో కానీ పర్సనల్గా కలిసినప్పుడు కానీ క్వాలిటీలో కానీ కంపల్సరీగా దీని మీద ప్రభావం అది ఉంటుంది. స్మోకింగ్ క్విట్ చేయాలి, ఆల్కహాల్ కూడా క్విట్ చేయాలి హెల్తీ లైఫ్ కోసం. వీటి వల్ల మీకు వచ్చే ఇబ్బందులు, రిస్క్ ఫ్యాక్టర్స్ కోసం, డౌట్స్ కోసం డాక్టర్ కేర్ హోమియోపతిని మీరు సంప్రదించినప్పుడు డాక్టర్ గారు మీ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అది కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు మీకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. నమస్తే, నేను మీ డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్ కుకట్పల్లి బ్రాంచ్.